హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే యూసఫ్ గూడలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక 5 నెలల క్రితం సింగోతం రాము అనే వ్యక్తి హత్య చేపట్టాడు. ఆ కేసులో చాలా మిస్టరీలన్నీ కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఆ కేసులో ఎవరైతే ప్రధాన నిందితులుగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే కొంతమంది అక్కడ వ్యభిచారం నడిపిస్తున్నారు. ఒక అమ్మాయి ట్రాప్ చేసింది. ఆ ట్రాప్ చేసిన తర్వాతే సింగోతం రాముని హతమార్చారు, అతన్ని చంపేశారు. ఆ అమ్మాయి ఇందులో చాలా కీలక పాత్ర పోషించిందని కూడా ఇట్లాంటి న్యూస్ అంతా బయటకు రావడం జరిగింది. దాని తర్వాత ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అమ్మాయి ప్రస్తుతం బయటకు వచ్చింది బెయిల్ మీద. సో కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవరు తీసుకోవట్లేదు అని చెప్పేసి అమ్మాయి నా దగ్గర రావడం జరిగింది. సో అసలు ఏమైంది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. నమస్తే అండి ఇద్దరికి. రైట్. అయితే అప్పుడు నువ్వే సింగోతం రాముని ట్రాప్ చేసి చంపేశారు అనే వార్త వెలుగులోకి వచ్చింది. దాని మూలంగానే నిన్ను అరెస్ట్ చేశారా, లేకపోతే వేరే కేసులో నిన్ను అరెస్ట్ చేశారా? ఆ ఇన్సిడెంట్స్ జరిగిందన్న. పోలీసు వాళ్ళకి కాల్ చేసింది మేమే. తీసుకెళ్లారు, 2 days కూర్చోబెట్టారు. 3rd day ఏమో కొట్టారు నన్ను పోలీసు వాళ్ళు. కేసు ఒప్పుకో, ఒక పోలీసుడు ఇంట్లో కబ్జా చేసుకొని ఇలా ఉంటారా అది ఇది అని చెప్పి మాట్లాడి కేసు ఒప్పించి ఫుల్ కొట్టారన్న. నన్ను లేడీ కానిస్టేబుల్స్ కొట్టలేదు, జెంట్సే కొట్టారు. కొట్టి ఇంకా రిమాండ్కి పంపించారు, అంతే అన్న. ఓకే, నాకు అర్థం కాలేదు. సింగోతం రాము మర్డర్ కేసులో నువ్వే ప్రధాన నిందితురాలు అని చెప్పేసి మేము విన్నాం. నువ్వు ట్రాప్ చేసావు అని చెప్పేసి ఫోన్ కాల్స్లో తరచుగా నీ దగ్గరికి ఎక్కువగా వస్తుండేవాడు సింగోతం రాము, నిన్ను వాడుకునేవాడు. ఎట్లా వచ్చింది కదా బయటికి? మా ఇంటికి ఎప్పుడు వచ్చేటోడు, మాకు లాయర్ని పెట్టింది అతనే. అసలు లాయర్ని ఎందుకు పెట్టాడు? మా ఇల్లు కేసు నడుస్తుందన్న. మా అమ్మ సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, ఒక హెడ్ కానిస్టేబుల్ మహేశ్వర్ రెడ్డి. తన్ని మ్యారేజ్ చేసుకుంది. లోన్ కని చెప్పి మా అమ్మ చదువుకోలేదన్న, సంతకాలు చేయించుకున్నాడు మా అమ్మతో, ప్రాపర్టీ రాయించుకున్నాడు. రాయించుకున్నాక నన్ను బలవంతం చేయబోయాడు. అయితే నేను బంజారాహిల్స్ PS లో కొట్టించాను, అయిపోయింది. మళ్ళా అతన్ని కొట్టించావా? హెడ్ కానిస్టేబుల్ ని కేసు పెట్టాను, కొట్టించాను. కానీ కేసు FIR కాలేదు. పోయి కంప్లైంట్ ఇచ్చాను, కొట్టారు. వాడికి వార్నింగ్ ఇచ్చి పంపించారు, అయిపోయింది. 5-6 months నుంచి నేను తిరుగుతుంటే బంజారాహిల్స్ PS కి కేసు తీసుకోవట్లేదు, FIR చేయట్లేదు. నేనేం చేశాను, కొన్ని రికార్డింగ్స్ ఎవిడెన్స్ తీసుకెళ్లి షీటింగ్ లో కంప్లైంట్ పెట్టాను. మేడం వాళ్ళు నాకు తోడొచ్చి FIR చేయించారు బంజారాహిల్స్ PS లో. FIR అయినాక రిమాండ్కి వెళ్ళాలి కదా, రిమాండ్కి వెళ్ళలేదు. అయితే PS వాళ్ళు వాడికి క్లూ ఇచ్చారో ఏంటో మరి మనకైతే తెలీదు. 2 months బయట ఉండి అదేదో యాంటిసిపేట్ బెయిల్ అంట, అది తీసుకున్నాడు ఫోక్స్ కేసులో. ఆ బెయిల్ తీసుకొని తప్పించుకున్నాడు. ఆ కేసు నడుస్తుంది. ఆ కేసులో నా క్యారెక్టర్ బ్యాడ్ చేయాలని చెప్పి ఆ సింగోటం రామన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఈ మణికంఠ అనే అబ్బాయితో చేతులు కలిపి తను మా ఇంట్లో చంపించి నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేశాడు. ఈ ఎవిడెన్స్ తీసుకెళ్లి ఆ కేసు ట్రయల్ కి వచ్చింది. February 14th నేను కేసు అటెండ్ అవ్వాలి జడ్జి ముందు ఫోక్స్ కేసులో. February 7th రోజు మా ఇంట్లో ఈ ఇన్సిడెంట్స్ జరిగిందన్న. అంటే సింగోతం రాము మరణించింది మీ ఇంట్లోనే? మా ఇంట్లో అన్న. పైన 4వ ఫ్లోర్ లోనో 5వ ఫ్లోర్ లోనో? పెంట్ హౌస్ లో చనిపోయింది. ఓకే, మీరు ఈ కానిస్టేబుల్ మీ మొదటి భర్త, రెండో భర్త? సెకండ్. ఈమె ఎవరు? ఫస్ట్ భర్తకు పుట్టిన పాప. ఈమెను తీసుకుని వెళ్ళిపోయారు, అతను పెళ్లి చేసుకున్నారు. ఎక్కడుండేవారు? నేను వెళ్ళిపోయానమ్మా. తర్వాత 1 year తర్వాత వచ్చి పాపని తీసుకుని పోయాను. పాపకి ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు తీసుకుని వెళ్ళారు? అంటే 5 years అవుతుందమ్మా నేను వెళ్ళిపోయి. ఇప్పుడు అంటే పాప నేను పూర్తిగా చదువుకోలేదు. 15-16 years. 15 years. నీకు 15 సంవత్సరాలు అన్నప్పుడు తీసుకుని వెళ్ళిపోయింది. తీసుకుని వెళ్ళాను. ఓకే, తీసుకెళ్లిన తర్వాత అతను నిన్ను ఇబ్బంది పెట్టాడా? ఇబ్బంది పెట్టడం స్టార్ట్. ఏంటి, ఎలాంటి ఇబ్బందులు పెట్టాడు? ఇలానే మమ్మీ పడుకున్నప్పుడు నా బెడ్రూమ్ లోకి వచ్చి చేతులు వేయడం, ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడం, మిస్బిహేవ్ చేయడం, బలవంతం చేయకపోవడం, ఇవన్నీ చేస్తే నేను బంజారాహిల్స్ పోయి. ఎక్కడ ఇవన్నీ కూడా ఎక్కడ చేశాడు? ఇక్కడ హైదరాబాద్ లోనా? హైదరాబాద్ లో. ఓకే. సన్ సిటీ అపార్ట్మెంట్స్ లో రెంట్ కొన్నాము, ఇక్కడే యూసుఫ్ గూడలో, లక్ష్మీ నరసింహనగర్ అటు సైడ్ ఉన్నాం. ఆ ఇంట్లో జరిగినప్పుడు ఓకే, అప్పుడు మరి సరే నాకు నైట్ చినిగిపోయేలాగా కొట్టాడన్న బెల్ట్ తో. ఎందుకని? ఇలానే అన్న, ఇంకా మాట విను, నా మాట ఎందుకు విన్నావు అని.
నాకు ఎందుకు లొంగవు అని చెప్పి కొట్టాడు ఫుల్ గా. ఇంకేం ఇబ్బందులు పెట్టాడు? అయితే నేను కంప్లైంట్ పెట్టాను అన్న, కొన్ని ఎవిడెన్స్లు తీసుకెళ్ళి కంప్లైంట్ పెట్టాక నేను డాడీ దగ్గరకు వచ్చేసా. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అయినాక నేను డాడీ దగ్గరకు వచ్చేసాక మా ఇంటికి వచ్చాడు ఒక రోజు ఈ హెడ్ కానిస్టేబుల్ అని అతను. బలవంతం చేయబోయాడు. దేనికి బలవంతం చేయబోయాడు? ఇలా నేను నాకు ఎందుకు లొంగో, నా మీద కంప్లైంట్ పెడతావా, నేను ఒక డిపార్ట్మెంట్ ని అది ఇదని చెప్పి. అంటే కంప్లైంట్ పెట్టి రికార్డింగ్స్ అలా కూడా ఉండబోయాడమ్మా, ఉన్నాయి నా దగ్గర. ఉండబోయాడు. ఇద్దరు కలబడ్డారు. పక్కన కిరాయి వాళ్ళు వచ్చి ఈమె అరుపులకి పక్కన కిరాయి వాళ్ళు వచ్చారు. కిరాయి వాళ్ళు రాగానే వాడు కిందికి దిగి వచ్చేసాడు. వీళ్ళ డాడీ లేడు అప్పుడు ఇంట్లో. ఓకే, అంటే నిన్ను అత్యాచారం చేయడానికి చేయబోయాడు. ఎన్నిసార్లు ట్రై చేశాడు? ఇలా చాలా సార్లు ట్రై చేశాడు. మరి ఎందుకు నువ్వు మీ అమ్మతో ఎప్పుడన్నా షేర్ చేసుకున్న అమ్మ ఎట్లా చేస్తున్నాడు చెప్పాను. మరి చెప్పినప్పుడు నువ్వు ఎందుకు స్పందించలేదు? సార్ చెప్పింది సార్, నాకు బెదిరించేటోడు, భయపెట్టించేటోడు, నా డిపార్ట్మెంట్ జాబ్ పోయిద్ది, నువ్వు కాంప్రమైజ్ చేపిస్తావా లేదంటే నేను పాయిజన్ తీసుకుని చచ్చిపోతాను, ఉరేసుకుని చచ్చిపోతానని వీళ్ళకి నేనే కాంప్రమైజ్ చేపించాను. 5-6 సనత్ నగర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను సార్. అంటే మేము కిరాయికి ఉన్నాను కదా 4 years అతనితోటి, సనత్ నగర్ కంప్లైంట్ ఇచ్చాను. అది కూడా వాపస్ తీసుకొని బెదిరించాడు. సరే బంజారా హిల్స్ లో కూడా 3 times ఇచ్చాను సార్. ఇచ్చాను రామిరెడ్డి ఎస్ఐ సార్ అప్పుడు ఇచ్చాను. తర్వాత ఆయన దగ్గర పోయినా కూడా ఆయన రికార్డులు చూసి, రామిరెడ్డి సార్ రికార్డు చూసి కొట్టారు, ఇతని చేతుల మీద కొట్టారు సార్. కొట్టినాక నీ కూతురుతో కేసు వాపస్ తీసుకుంటావా లేదా నీకేం చేస్తానో చూడని చెప్పి బెదిరించాడు. సరే కొట్టినాక నేను కేసు వాపస్ తీసుకుంటాను, కంప్లైంట్ వద్దు నసి, నేను కంప్లైంట్ పెట్టామంటే నేను ఉరేసుకొని చచ్చిపోతా, ఇంటికి వెళ్ళి అని చెప్పాను సార్. అప్పుడు సెటిల్మెంట్ చేశాను, అయిపోయింది, తీసుకుని వచ్చేసాను పిల్లల్ని. మళ్ళీ వీళ్ళ ఇంటికాడ దింపి నేను అతనితో వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయినాక మళ్ళా వాడి బుద్ధి అదే వంకర బుద్ధి, నీ కూతుర్ని పడుకోబెడితేనే నీకు ఇల్లు రాస్తా, నీ కూతుర్ని పడుకోబెడితేనే నీకు ఇల్లు రాస్తా అని చెప్పి టార్చరు, నన్ను ఉరి తీపోయాడు. ఒకసారి కొట్టాడు, రక్తం పోయేటట్టు కొడితే కిరాయి అదే వాచ్మెన్ ఉంటాడు కదా వాళ్ళు వచ్చారు పైకి. మొత్తం వాళ్ళు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఏదేదో టాబ్లెట్లు మింగాను. చాలాసార్లు 5-6 సార్లు నేను సూసైడ్ చేసుకున్నాను. పాపని పిలిపించి నాకు పడుకోబెట్టు లేదా థమ్స్అప్ లో ఏదన్నా కలిపి పడుకోబెట్టు, ఇదే టార్చర్. పాప కావాలా పాప కావాలా, ఇదే టార్చరు. ఓకే, మరి ఎప్పుడన్నా నీకు అట్లాంటి అంటే మందు కలిపి పెట్టడం, ఇప్పుడు నువ్వు స్పృహ కోల్పోవడం అట్లాంటి అన్నా జరిగాయా? ఇంకా ఇలానే కూల్ డ్రింక్స్ ఈమె పడుకున్నప్పుడు ఏం తాపిచ్చాడో తెలీదండి, పైన పడే చూసాను నేను. చూసేకి పాప మీద పడుకొని ఉంటే ఏం చేస్తున్నావు అనేటోడు, నీ కూతురికి స్లీపింగ్ టాబ్లెట్స్ కలుపుతాను, అవి కలుపుతాను, ఏమైంది 5 నిమిషాల పని అయిపోయింది, ఇంత హంగామా చేస్తుంది, దానికి ఎందుకు ఇంత బల్పు, అది దాని మాటలు అనడం. అవన్నీ కూడా మీ అమ్మ ముందే మాట్లాడేవాడా? అప్పుడు నీకు ఎన్ని సంవత్సరాలు ఇతను ఇలా చేస్తున్నప్పుడు? 15 years. 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు కాబట్టి నువ్వు పిఎస్ లోకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఫోక్సో కింద వాళ్ళు నమోదు చేసుకున్నారు. తర్వాత అతను అరెస్ట్ చేయలేదా? చేయలేదు. అంటే 15 years అప్పటి నుంచి టార్చర్ అమ్మ. 4 years నుంచి నాకు టార్చర్. అయితే ఏం జరిగింది, నేను కొన్ని సార్లు కాంప్రమైజ్ చేసుకున్నా. షీటింగ్ లో కూడా 2 సార్లు ఇచ్చాను, ఒకసారి కాంప్రమైజ్ చేసుకున్నాను, మళ్ళా సెకండ్ టైం ఇంకా నేను. అంటే కాంప్రమైజ్ అయిపోయారు కాబట్టి కేసు నమోదు చేసుకోలేదు. ఈమె వల్ల కాంప్రమైజ్ ఒక్క నిమిషం చెప్పమ్మా. ఈమె వల్ల కాంప్రమైజ్ చేసుకున్నా. ఎందుకు చేసుకోలేదు? చచ్చిపోతాను అది అంటే ఎంతన్నా తల్లి కదా అన్న, ఇప్పుడు తల్లి చచ్చిపోతానంటే కాదు అనలేం కదా, కానీ కాంప్రమైజ్ చేసుకున్నా. సర్లే కంప్లైంట్ పెట్టా కొట్టించా మారుతాడు అనుకున్నాను, అయినా అదే వంకర బుద్ధి. ఇంకా మా అమ్మ మాట వినకుండా మా డాడీని తోడు తీసుకెళ్లి 17 ఉన్నప్పుడు ఏజ్ మళ్ళా నాన్నగారు కన్న తండ్రి గారు అతన్ని తీసుకెళ్లి కంప్లైంట్ అప్పుడు కాదమ్మా. ఇప్పుడు అమ్మాయిని ఇట్లా చేస్తానన్నాడు, నువ్వు ఎట్లా అమ్మా, అతను నిన్ను హింసిస్తున్నాడు, అమ్మాయిని కూడా అట్లా చేస్తున్నాడు కదా, నువ్వు ఎట్లా ఊరేసుకుని చచ్చిపోతున్నా ఆమెను బెదిరేస్తా? నేను అలా ఎందుకు చేశాను చెప్పనా, అప్పటికే అన్ని ఆస్తులు పోగొట్టుకుంటా వచ్చాను. ఈ ఇల్లు కూడా పోతే వీళ్ళు దిక్కు లేని వాళ్ళు అయిపోతారేమోనని కేవలం ఆ ఇంటి గురించి నోరు నొక్కేస్తున్నాడు నాకు. ఆ ఇల్లు లోన్ కని చెప్పి తీసుకెళ్లి, రికార్డులు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర, లోన్ కని చెప్పి తీసుకెళ్లి అది మార్ట్గేజ్ అని చెప్పి తీసుకెళ్లి అమ్మినట్టు సంతకాలు పెట్టించుకున్నాడు. ఆ ఇల్లు నాకు 15 సంవత్సరాల నుంచి నోటరీ పేపర్లుని బస్తీ మొత్తం వచ్చి అడగండి ఎన్ని సంవత్సరాలు. అదే ఇంట్లో నేను పెళ్లి కాకముందు నుంచి ఉన్నా, 2 ఇంట్లో ఉన్నాను, 3వ ఇల్లు వాళ్ళ ఇంట్లో రెంట్కుండి వాళ్ళ స్థలమే కొని చిన్ననే బిల్డర్లు సార్ ఇద్దరు అన్నలు, వాళ్ళే కట్టించారు మాకు ఇల్లు. కట్టినట్టు ఎవిడెన్స్ బస్తీ తెలుసు, ఇల్లు ఎప్పుడు కట్టామో మేము పుట్టక ముందు నుంచి మమ్మీ ఆ గల్లీలో ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎవరితో ఉంటున్నావు? ప్రెజెంట్ అయితే మా డాడీతో ఉంటున్నా. ఇప్పుడు మీ డాడీ గారా అతనితోనే ఉంటున్నావు? అతనితో నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా ఇప్పుడు? మా డాడీ ఇప్పుడు రీసెంట్ గా మొన్న సండే ఇల్లు సీజ్ చేశారన్న. ఏమని సీజ్ చేశారంటే వీళ్ళు జైలు నుంచి వచ్చి కూడా మారలేదు,
హనీ ట్రాప్లు పండ్లు అవి ఇవి అని చెప్పి ఏమేమో చెప్పి మాకు నైటీల్లో నుంచి గుంజుకొచ్చేసారు. 60 మంది 50 మంది పోలీసు వాళ్ళు. అంతమంది వచ్చారు. జూబ్లీ హిల్స్ పిఎస్ మొత్తం మా ఇంట్లోనే ఉంది. వచ్చి లేడీ కానిస్టేబుల్ ఒక 10 మంది బలవంతంగా దేనికి తీసుకెళ్తున్నారు, నాకు ఏముంది, దేనికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నా అంటే మళ్ళీ మర్డర్ అయింది కదా, దాంట్లో ఏమన్నా కోసం తీసుకెళ్తున్నారేమో. మేము ఎంక్వైరీ కంటే ఒక టైం ఇవ్వాలి, ఒక 2 minutes టైం ఇవ్వాలి, డ్రెస్ మార్చుకొని కన్నా టైం ఇవ్వాలి. డ్రెస్ మార్చుకొని కూడా టైం ఇలా చినిగిపోయిన నైటీల్లో ఇంట్లో ఎట్లుంటామన్న నార్మల్ డ్రెస్సుల్లో అలాంటి నైటీల్లో ఉంటే బలవంతంగా పెద్ద పెద్ద పోలీసులు జూబ్లీ హిల్స్ పిఎస్ మొత్తం మా ఇంట్లోనే ఉంది. గుంజుకొని వెళ్తున్నారు. గుంజుకొని వెళ్ళి పిఎస్ లో కూర్చోబెట్టి లెటర్ ఇచ్చారు. ఏం లెటర్ ఇచ్చారు? ఆ లెటర్ లో ఏముంది? ఆ లెటర్ లో ఏంటో నేను ఒక్క నిమిషం నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు, నార్మల్ గా చెప్పే ఉంది. నేను చదువుకోలేదు, చూడలేదు. ఇల్లు సీజ్ చేసామమ్మ, మీది కోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, మీరు హైకోర్టులో వేసుకున్నామా రిలీజ్ అయిపోద్ది అని అన్నారు. మేము చదువుకోలేదన్న, నేను చదువుకోలేదు, మమ్మీ చదువుకోలేదు. మేము తర్వాత చదివిపించుకుంటుంటే అదేదో బ్రోతల్ రన్నింగ్ కేసెస్ అని మళ్ళీ జైలు నుంచి వచ్చి కూడా ఇలాగే చేస్తున్నారని అరెస్ట్ చేసి ఆర్డీఓ దగ్గర నుంచి పోయి ఏదో ఇలా ఇలా చేస్తున్నారు, మా ఇల్లు అక్రమంగా గుంజుకొని బెదిరింపులు, అందరితోటి బెదిరిస్తుంది, ఆమె ఆటలకి ఆగడాలు లేవు, పెద్ద పెద్ద గోల్డ్ వేసుకున్న వాళ్ళకి ట్రాప్ చేస్తుంది, అదే ఇంట్లో ఆ ఇల్లు మాదని చెప్పి ఆర్డీఓ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ లాగా చేసి మా మీద ఇల్లు సీజ్ చేశారండి. ఇప్పుడు సింగోతం రాము కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేశారు కదా? చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. అవును. తల్లి కూతురు ఇద్దరు. మీ అబ్బాయిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? బాబు లేడు అప్పుడు, బాబు కింద ఉన్నాడు ఫ్రెండ్స్ దగ్గర. మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇంట్లో ఉన్నా, నేను పాప మా హస్బెండ్ ముగ్గురం ఉన్నాం అప్పుడు. హై విట్నెస్ డాడీని రాశారు. అసలు మేము హై విట్నెస్ అలా అవుతామంట, అదేం తెలీదు. మా కేసు లాగా ఇరికించి మా వీళ్ళ డాడీని హై విట్నెస్ అంట. అంటే మీరు అసలు సింగోతం రాముని హత్య చేస్తున్న టైంలో మీరు చూసారు? చూసాం. చూసి మీరు మమ్మల్ని కూడా పొడవబోయారు అన్న, నోరు నొక్కేశారు, పట్టి చాకులు పెట్టి బెదిరించారు. మేము కిందకి వాళ్ళు చంపేసి వెళ్ళిపోగానే కిందకి దిగి టాస్క్ ఫోర్స్ ఉన్న అబ్బాయికి మేము కాల్ చేసి మేమే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయించాము, మేమే చేయించాము. ఈ విషయం పోలీస్ స్టేషన్ లో చెప్పండి. ఇదే చెప్పాను. మాకు ఆయన లాయర్ ని పెట్టా, మా ఇంటి విషయంలో ఏం జరిగిందని మాకు పోలీసు వాళ్ళు అడిగారండి. పోలీస్ స్టేషన్ లో అడిగితే నేనేమన్నానంటే, మా ఇంటి విషయంలో సార్ మాకు రామ్ ఎలా తెలుసు అంటే మహేష్ రెడ్డి గురించి పరిచయం, నాకు ఈ చంపిన వాళ్ళు ఇళ్ళు ఒకే పరిచయం, నాకు మహేష్ రెడ్డి తరపు నుంచే పరిచయం అయ్యారు. రామ్ అనేట అతను మహేష్ రెడ్డి దగ్గర గేమ్ ఆడి డబ్బులు పోగొట్టుకున్నాడు, ఇద్దరు గొడవ పడ్డారు, విడిపోయారు. మధ్యలో మళ్ళీ నాకు టచ్ లోకి ఎలా వచ్చాడంటే వీళ్ళ ఆఫీస్ కి మహేష్ వెళ్ళాడు, అంటే ఇంటి గురించి సెటిల్మెంట్ గురించి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే నాకు రామ్ ఫోటో తీసి పెట్టాడు. మేడం మీ సార్ ఇక్కడికి వచ్చాడు, ఏంటో మాట్లాడుతున్నాడు మా వాళ్ళతోటి. ఆయన శివ రిపోర్టర్, ఆంధ్ర రిపోర్టర్ అంట శివ, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే అక్కడి నుంచి నాకు ఫోటో తీసి రామ్ నాకు ఫోటో పంపించి. మహేశ్వర్ రెడ్డి అన్న అతనికి సింగోతం రాముకి ఇప్పుడు మణికంఠ ఎవరు చంపిన అతను మణికంఠ. అసలు ఈ ట్రయాంగిల్ స్టోరీ నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మహేష్ రెడ్డి అన్న అతను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడు, మణికంఠకి సింగోతం రాముకి మహేశ్వర్ రెడ్డికి పరిచయం ఎట్లా? ప్యాకెట్ ఆడిపించేటోళ్ళు కదా వీళ్ళు. నేను ఒక ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాను. రెడ్డి అనే అతను, ఈ సింగోటం రాము, ఈ మణి అనే అబ్బాయి వీళ్ళంతా ఫ్రెండ్స్. కార్డ్స్ ఆడారు, జువా అంట ఏదో కార్డ్స్ ఆడేటోళ్ళు. అయితే మహేశ్వర్ రెడ్డి అనే అతని దగ్గర ఈ రాము అనే అతను 20 lakhs దొంగటాడి గెలుచుకున్నాడు కార్డ్స్ లో. జువా అంటారంట, కార్డ్స్ లో గెలుచుకున్నాడు. వాళ్ళు మీకు తెలుసా అప్పుడు మహేశ్వర్ రెడ్డి మీతో ఉండేవాడా? మమ్మీతో ఉండేవాడు. ఆ సిచ్యువేషన్ జరిగి ఎన్ని రోజులైంది? 4 years అవుతుంది. 4 సంవత్సరాలు. లాక్డౌన్ అప్పుడు, ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు. అయితే మనీ గెలుచుకున్నాడు ఈ సింగోటం రామన్న అనే అతను ఈ మహేశ్వర్ రెడ్డి దగ్గర. ఆ కక్షతో ఈ మనీ అనే అబ్బాయికి రామ్ కి ఇద్దరు పాత గొడవలు ఉన్నాయి. ఇతని దగ్గర ఇతను ఎలానో డబ్బులు నొక్కేశారు కదా సార్, అదే రాము అనే అతను మహేశ్వర్ రెడ్డి దగ్గర మనీ గెలుచుకున్నాడు 20 lakhs. ఇద్దరికి పడట్లేదు, గొడవలు స్టార్ట్ అయినాయి. అలాంటి టైంలో ఈ మనీ అనే అబ్బాయికి రాముకి ఏదో గొడవలు అయినాయి అంట, పాత కక్షలు ఏదో ఉన్నాయి. చచ్చిపోయి బతికాడు ఈ మనీ అనే అబ్బాయి రామ్ అన్న చేతిలో. తిను మళ్ళా సర్జరీలు అవి చేయించుకున్నాడు. తిను మళ్ళీ తర్వాత మంచిగా అయినాక తినతో చేతులు కలిపాడు. ఎవడు? ఈ మహేశ్వర్ రెడ్డి అనే అతను. వీడి చేతులు కలిపి దీనికి సపోర్ట్ చేస్తున్నాడు లాయర్ ని పెట్టి ఇంటి విషయంలో.
ఎట్లా అన్న కబ్జాలోకి మేము వెళ్ళాలి, గుంజుకోవాలి దాని ఇంట్లోకి, ఎట్లా అన్న ఏదో ఒకటి చెయ్యాలని ఈ రాము అనే కక్ష మనుషులతో ఈ మహేశ్వర్ రెడ్డి చేతులు కలిపి రాము అన్నని చంపించేసి మా ఇంట్లో మా క్యారెక్టర్లను బ్యాడ్ చేసి ఆ ఇంట్లోకి కబ్జాలోకి వెళ్ళాలని, నా క్యారెక్టర్ ని బ్యాడ్ చేయడానికి కారణం నా ఫోక్స్ కేసు ఒకటి, ఆ ఇల్లు కబ్జాలోకి వెళ్ళాలని. కేసులు కోర్టులో నడుస్తున్నాయి, ఇంటిది సివిల్ కేసు. అంటే ఈ రామ్ అన్న వ్యక్తి మీ ఇంట్లో ఉంటున్నాడు కాబట్టి అతను డైరెక్ట్ గా రాలబోతున్నాడు. అంటే మీకు అతను హెల్ప్ చేశాడు. మేము అలాంటి వాళ్ళం కాదు, హనీ ట్రాపుల్ అని ఏమేమో వరస్ట్ చేశారు న్యూస్ లో. ఆయన అండతోటే ఇప్పుడు వరకు ఆ ఇల్లు ఆగింది. అతను పైన రెంట్, మీ ఇంట్లో పైన రెంట్ ఉండేవాడు, ఇంత ముందు ఉండేటోడు. అసలు కేవలం సపోర్ట్ మొత్తం ఆయనకు నాకు ఏదో రిలేషన్లు ఉన్నాయి అది ఇది అన్నారు, కానీ ఆయనకి నాకు ఎలాంటి లేవు. నా చిన్నప్పటి నుంచి తెలుసు, ఫస్ట్ లాక్డౌన్ అప్పటి నుంచి తను మాకు తెలిసి మహేశ్వర్ రెడ్డి అనే అతనితో వచ్చేటోడు, కార్డ్స్ ఆడేటోడు కదా, మా ఇంట్లోనే ఆడేటోళ్ళు వీళ్ళు. మహేశ్వర్ రెడ్డి అని మీ ఇంట్లో ఆడటం అంటే డిపార్ట్మెంట్ రెంట్ కి ఇచ్చిన ఇంట్లో ఆడుకునేవాడు. అదే మా బిల్డింగ్ లోనే. అంటే మీ ఇంట్లో అంటే మళ్ళీ మా ఇల్లు కాదు, అదే రూమ్ ఏదైతే చనిపోయిన రూమ్ ఉందో అదే రూమ్ తెలుసు, అందరికి తెలుసు. రూమ్ లో ఆడేటోళ్ళు. అట్లా అన్న పరిచయం అయ్యాడు. ఆ అన్ననే మాకు లాయర్ ని పెట్టి పాపం సపోర్ట్ చేశాడు. ఇంటికి ఎవరన్నా కొనాలని వచ్చిన, కబ్జాలకు వచ్చిన పాపం ఆ అన్ననే మాట్లాడేటోడు. పాపం తనని చంపించేశాడు ఈ మహేశ్వర్ రెడ్డి అనే అతను. రామన్న అదే మహేశ్వర్ రెడ్డి నీకు ఫోన్ చేశాడా? ఎవరికి? నీకు లేదు. రామన్న గురించి నీకేమన్నా ఫోన్? మమ్మీతో టచ్. ఈ మర్డర్ అయ్యే రోజు కూడా నాకు కాల్ చేసినట్టు ఫోన్ లో ఉన్నాయి. అక్కడికి ఇది ఎవరు కాల్, ఇది ఎవరు కాల్ అని చెప్తే కూడా మహేష్, అప్పటికే మహేష్ చాలా సార్లు ఫోన్ చేసి ఉన్నాడు. మహేష్ దే కాల్ అని కూడా సార్ వాళ్ళకి చూపించాను నేను. అప్పటికే మర్డర్ అయ్యేదాకా కూడా మేము ఇద్దరం మాట్లాడుకుంటానే ఉన్నాం, మహేష్ నేను. ఫోన్ లో ఉంటాయి కదండి. అప్పటికి పాపకి ఇదే అయింది కదమ్మా, అతనితో మీరు ఎందుకు మళ్ళీ టచ్ లోకి వెళ్ళారు? నేను గొడవలు పడతానే తనతోటే ఉన్నాను. ఇప్పుడు నన్ను భార్య లాగా చూసుకుంటున్నాడు కదా, ఇప్పుడు నేను భార్య లాగా ఫైట్ చేస్తున్నాను. నేను ఇప్పుడు అతన్ని వదిలేసాను, అతనితోటే ఉండాలి కదా. అసలు భార్యని ఎవరు అంటే నాకు అలా నటించి ఏముంది, అతనికి నువ్వు భార్య అని ఏముంది నీ దగ్గర? ఇప్పుడు ఫోటోలు అంటే ఎవరన్నా చూపిస్తారమ్మా, పెళ్లి చేసుకున్న ఇదేముంది నీ దగ్గర? తాలికరు కట్టాడు అన్న మమ్మీకి. ఇప్పుడు నేను ముస్లిం, మళ్ళీ ఆయన హిందూ లాగే కదా నన్ను చేసుకున్నాడు. కన్వర్ట్ అయ్యారా మీరు? అయ్యాను, అతనిలో అయ్యాను. నన్ను బలవంతం చేయనీకి వచ్చినప్పుడు కొట్టిన ఫొటోస్, నీ మీద అత్యాచారం చేయడానికి ట్రై చేశాడు ఫొటోస్. ఇది అంటే మా భార్య కేసు కోర్టులో నడుస్తుంది ప్రజెంట్. నీకు ప్రూఫ్ కోసం, ఎవిడెన్స్ కోసం 10 ముందు పెళ్లి చేసుకుంటాను, తర్వాత నేను 10 మంది ముందు పెళ్లి చేసుకున్నారా? మరి ఆ 10 మంది మరి నీకు దూరం పెడుతున్నప్పుడు ఉన్నారు, వాళ్ళకి కూడా నేను పిలిపిస్తాను కావాలంటే. ఆ ఫోటోలు చింపేశాడు, కానీ ఇవి ఇలాంటివి పెట్టాడు. ఎవిడెన్స్ ఏది లేకుండా ఈ ఫోటోలు. నీకు ముందు భర్తతో విడాకులు వచ్చాయా? విడిపోయామండి. విడాకులు వచ్చాయా? విడాకులు ఉండవు సార్, మాకు విడాకులు ఉండవు. మసీద్ లో పోయి ఇద్దరం విడిపోతున్నాం, ఒక పెద్ద మనుషుల్లో చెప్పుకున్నాం, అంతే విడిపోయాం. మాకు మసీదుల్లోనే అవుతాయి అంతే. మాకు విడాకులు, కోర్టులు ఇవి ఉండవు. దగ్గర పిలిపిస్తారు, పిలిపించి పెద్దోళ్ళ త్రూ మాట్లాడతారు, ఇంకా అంతే. మాకు విడిపోయిన తర్వాత నువ్వు మహేశ్వర్ రెడ్డితోనే నువ్వు ఉన్నాను. మహేశ్వర్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడని అమ్మాయి కన్న తండ్రి దగ్గరికి వచ్చేసింది. అలా నిన్ను ఇరికిచ్చారు ఈ కేసులో. అవును. ఇప్పుడు మీ ఇద్దరి మీద కేసులు పెట్టారు, జైలుకి పంపించారు కదా, దేనికి సంబంధించి? అది మాకు కేసు గురించి చదువుకుంటాని కూడా మాకు తెలియదు. చెప్పలేదా వాళ్ళు? అదే మీ ఇంట్లో చనిపోయినందుకు మీ మీద కేసు అయిందమ్మా అని చెప్పారు. ఇప్పుడు మీరు ఓనర్స్ కదా, ఇంటి ఓనర్స్ కదా, మీ ఇంట్లో చనిపోతే సిఏ దగ్గరికి వెళ్ళానండి. జైలు నుంచి వచ్చినాక సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సార్ నేను ఫోన్ చేసి పిలిపించినట్టు ప్రూఫ్ ఏంటి నాకు చూపించండి అన్నాను. జైలు నుంచి వచ్చినాక వెళ్ళాను సార్. నేను పిలిపించినట్టు ఎవిడెన్స్ ఏంటి, నేను మాట్లాడినట్టు నువ్వు పిలిపించావు అంటున్నారు కదా, ఇలా చేశారు కదా ఏంటి అంటే, అవన్నీ ఏం కాదమ్మా, మీ ఇంట్లో మర్డర్ అయింది కదా, అందుకు మీ ఇంట్లో మర్డర్ అయినందుకు నువ్వు జైలుకి వెళ్ళాలి కదమ్మా అని చెప్పి అన్నారు. సరే అనుకున్నా. మాకు చదువు లేదు, ఎలా ఇరుక్కుంటామా అన్నారు. సిఏ గారు అన్నారు. నాకు ఏమన్నా నువ్వు చెప్పమ్మా? ఈమె లేదండి, నేను వెళ్ళాను సార్ దగ్గరికి. నేను వెళ్ళాను, తెలీదు మళ్ళీ అసలు కేసు నాకైతే కొట్టి ఈమెకేమి సంబంధం అంటే ఇప్పుడు అయితే కొట్టి ఒప్పించారన్న.
ఏమని ఎందుకు ఒప్పుకోవు? ఒక పోలీసోడి మీద ఫోక్సు కేసు పెడతావా? నీకు ఎంత బల్పు, నీకు బల్పు ఏందో నేను దింపుతాను ఈ కేసు, లేకపోతే మా అమ్మకి లైఫ్ చేస్తాను. మమ్మీ మీద పాత కేసులు ఉన్నాయి, ఆ కేసులు కూడా ఏ ఎవిడెన్స్ లేకుండా జైల్లోకి తీసుకెళ్ళాం. మా అమ్మ నా పక్కన మా అన్న పక్కన అని చెప్పి కంప్లైంట్లు వచ్చాయమ్మ నీ మీద అని చెప్పి మమ్మీని రిమాండ్ కి తీసుకెళ్లిపోవడం, సడన్ గా నీ మీద కంప్లైంట్ వచ్చిందని చెప్పడం, మాకేమో చదువులు లేవు, వాళ్ళు ఇలా అడుక్కోవడం, ఆ లాయర్ని ఈ లాయర్ని పెట్టుకొని ఆ బెయిల్ మీద ఈ బెయిల్ మీద 10-20 వేలు కట్టుకొని తెచ్చుకునేటోళ్ళం. మమ్మీ మీద ఏ కేసు లేకముందు తన మీద కేసు ఉంది. నాకు ఒక్క కేసు అవ్వనప్పుడు తన మీద ఏ పోలీస్ స్టేషన్ లో జరిగింది? బంజారా హిల్స్. సిఐ అయినా దౌర్జన్యంగా మా కేసులు తీసుకున్నారు. నరేందర్ సిఐ దౌర్జన్యంగా మళ్ళా నువ్వు ఇటు వచ్చావంటే మళ్ళా నేను లోపల వేరే కేసులో ఇరికిస్తా, నేనేమన్నా కేసు పెడతానికి తీసుకోరు, బలవంతంగా కేసు. అది ఏంటి, నేను కిరోసిన్ పోసుకొని చచ్చిపోతానంటే బంజారా హిల్స్ లో తీసుకున్నారు. ఒక ఇంటర్వ్యూ కూడా ఉందండి నాది, అది ఎలా తీయాలో నేను ఇచ్చు. అసలు అందరు షాక్, జైల్లో నీకు 18 years, అసలు నువ్వు ఇంత చిన్న పిల్లవి జైలుకి రావడం ఏందని అందరు షాక్. మేడం వాళ్ళు కూడా పాప ఏంటి జైలుకి రావటం, పాప ఇద్దరు కలిసి ఒకే జైల్లో ఉన్నారు, ఒకే రూమ్ లో ఉన్నాము. 93 days. అది గవర్నమెంట్ బెయిల్ మీద వచ్చామండి, డబ్బులు లేక కూడా మేము. గవర్నమెంట్ బెయిల్ అంటే 30 వేలు అంట, షూరిటీ 10 వేలు, ఫీజు ఒక 20 వేలు. మళ్ళీ మీరు వెళ్ళాలా? అంటే ఇప్పుడు ఏమో శిక్షలు అంటూ లైఫ్లు అంటారు, మర్డర్ కేసు కానీ నాకు మేడం వాళ్ళు జైలు నుంచి వచ్చినాక, జైలు నుంచి రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు బెయిల్ మీద. ఈ రోజు మీరు పిఎస్ కి వెళ్ళారు ఎందుకు? ఈ రోజు మా ఇంట్లో మేము పాప నేను మన ఆదివారము మా ఇల్లు సీజ్ చేశారండి. సీజ్ అయినాక ఇప్పుడు ఎవరైతే పిఎస్ లో ఈ అబ్బాయి ఉన్నాడో, ఈ అబ్బాయి రూమ్ లో ఏమో వీళ్ళ డాడీ మా కొడుకు ఉంటున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ అన్న మా పరిస్థితి రోడ్డు మీద అన్న, ఇల్లు సీజ్ చేశారు. ఈ బాబు వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయి గణపతి కాంప్లెక్స్ ముందు ఫ్రూట్స్ అమ్ముతాడు. మా ఆయన కూడా ఫ్రూట్స్ అమ్మేటోడు, వీళ్ళ డాడీ ఫస్ట్ అందరికి బస్తీ మొత్తం తెలుసు. అయితే ఇతను తీసుకెళ్లి మా బాబుని వీళ్ళ డాడీని వీళ్ళ రూమ్ లో పెట్టుకున్నారు. పాప నేనేమో ఒక 3 days ఇంటి ముందే ఉన్నాము. మొన్న వర్షం పడుతుందని నేనేమో వేరే వాళ్ళ ఇంట్లో ఉన్నాము, రోడ్డు మీద వీళ్ళుంటే. ఇప్పుడు ఎందుకు బండి ఇలా జరిగింది, బై మిస్టేక్ లో ఏదో పాపకి ఇలా జరిగింది. జరిగినాక బండి తీసుకెళ్లి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ డబ్బులు ఇమ్మన్నారు, నా దగ్గర డబ్బులు లేవండి, 20 వేలు అడిగారండి. డబ్బులు లేవు అని చెప్పి పిఎస్కి వచ్చాను. ఇప్పుడు పిఎస్కి వస్తే కావాలంటే బండి పెట్టుకోండి, ఫోన్ పెట్టుకోండి, నేను డబ్బులు ఇచ్చినాక బండి తీసుకుంటానంటే వాళ్ళు ఏం చెప్పారు, ఈ అబ్బాయిని ఇడిపించేసండి అంటే, లేదు అబ్బాయి మీద కేసు కట్టామంటే, సరే కేసు ఏంది సార్, డబ్బులు ఎందుకు కట్టాలంటే వాళ్ళు అంటున్నారంటే, వాళ్ళని ఎందుకు రా నువ్వు రూమ్ లో పెట్టుకున్నావు అని చెప్పి అబ్బాయిని బెదిరించి కూర్చోబెట్టారు. ఇప్పుడు నేను అడగడానికి పోతే నేను పెద్దగా అరిచాను, ఏమని, పిఎస్ లో ఈ న్యాయం ఉండదు, ఈ పిఎస్ మొత్తం ఇలాగే ఉండిద్ది, న్యాయానికి నిజాయితీగా. అంటే మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చినందుకు అబ్బాయి మీద కేసు కట్టారు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలి చెప్పండి, ఎక్కడ ఉంటున్నారు మీరు? అదే చెప్తున్నా, అబ్బాయి రోడ్డు మీద ఉన్నాం, మొన్న 3 days రోడ్డు మీద ఉన్నాం అని చెప్పి వేరే అక్క వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం 2 days. రానిచ్చారు, బస్తీ కూడా చూసారు అందరూ. ఇదిగోండి ఇంటి ముందు అలాగే మొత్తం దూరం అయిపోయారన్న. వీడు చేసిన పనికి కేసులో నన్ను ఇరికిచ్చి న్యూస్లలో గలీజ్ గా వేయించి, హనీ ట్రాపులని అది దాన్ని వేయించి, పోలీసుడు డిపార్ట్మెంట్ అయ్యి ఇన్ని చేస్తున్నాడు కదా. పోలీసు వాళ్ళు అందరు అమ్ముడు పోరని ఏంటి గ్యారెంటీ? అందరిని అనట్లేదు, కొంతమందిని అంటున్నారు. లేదు పిఎస్ పోలీసు వాళ్ళు అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళందరినీ నేను అనట్లేదు. జూబ్లీ హిల్స్ పిఎస్ వాళ్ళు, మాకు జూబ్లీ హిల్స్ పిఎస్ వచ్చినాక మాకు విపరీతమైన టార్చర్ ఎక్కువైంది. ఒక హెడ్ కానిస్టేబుల్ అయ్యి వీడు ఇంత చేస్తున్నాడు. అసలు ఆర్డీఓ వచ్చి సీజ్ చేసే రూల్స్ ఏంటి? పోనీ కదా బ్రోతల్, మళ్ళా జైలు నుంచి వచ్చి కూడా బ్రోతల్ కేసు నడిపిస్తా పట్టుబడితే సీజ్ చేసామన్నారు. ఏమి ఎవిడెన్స్ కావాలా మీకు? ఏమి ఎవిడెన్స్ ఉంది? ఫైట్ చేశాను, ఏ ఎవిడెన్స్ ఉందని మళ్ళా బ్రోతల్ కేసు నడిపిస్తున్నానని అంటున్నారు. నాకు ప్రూఫ్ చూపిండి అంటే కోర్టులో చూపిస్తాం, చూసుకోండి, నాకు కావాలా ప్రూఫ్. బయట అడిగేసేదాకన్నా టైం ఇవ్వాలి కదా. డ్రెస్ మార్చుకొని టైం లేదు, చున్నీ వేసుకొని టైం లేదు, అలాగే తీసుకెళ్లి అలాగే వెళ్ళిపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారు? మా ఇంట్లో నుంచి పిఎస్ కి, అంటే బస్తీలో వ్యాన్ ఎక్కిచ్చారు, బస్తీ దాకా నడిపించుకుని. అంటే వ్యాన్ ఎప్పుడు రీసెంట్ గా సండే 1 week అవుతుందండి, 7th కి 1 week అవుతుంది. అప్పటి నుంచి చెప్పాను కదా ఇలాగే చేసామన్న, నైటీల్లో గుంజుకు రావడం. ఇప్పుడు మీకు ఒక ఆర్డర్ వచ్చింది, ఓకే, అసలు రీజన్ ఏంటి చదువు లేదు, మా చదువు లేదు, మా ఇంట్లో ఫ్యామిలీలో ఎవరికి చదువు లేదు.
చదువు లేదు. ఆ లెటర్ ఏంటి సార్ చెప్పండి సార్, నేను వస్తా. కనీసం అంటే కనీసం ఇందుకు ఆహా చెప్పలేదు, తీసుకెళ్తామని చెప్పలేదా? చెప్పలేదు. తీసుకెళ్లి పిఎస్ లో కూర్చోబెట్టి మీ ఇల్లు సీజ్ అయింది, మీకు ఎవరన్నా ఉన్నారా, లేకపోతే హోమ్ లో పెడతాం మాత్రూ, లేదంటే ఎవరన్నా ఉంటే ఆ మనిషిని పిలిపించుకోండి అంటే వేరే అబ్బాయిని పిలిపించి అప్పుడు మాకు ఉన్నారు. హోమ్ లో అయితే మళ్ళీ మమ్మల్ని వదలరేమో, పోలీసులు ఎక్కడ హోమ్ అంటే ఏంటో తెలియదు, బయట ఫైట్ చేయొచ్చు అని. లేదంటే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని వేరే అబ్బాయిని పిలిపించుకొని మేము బయటకు వచ్చేసాం. నీ ఆరోగ్యం కూడా పాడైంది అన్నారు. అవును, ఎట్లా ఈ బోన్స్ జిగురు లేక 2 years తక్కువ ఏంటన్న మాటలా అన్న. 18 years కి జైలుకి పంపించి నాకేం తెలుసు అన్న, నేను హనీ ట్రాపులు చేశాను. చదువుకోలేదు కదా నువ్వు? లేని పరిస్థితిలో ఈమె హనీ ట్రాపులు మగోళ్ళకి పెద్ద పెద్ద గోల్డ్ మ్యాన్లకి ఇచ్చేసిద్దా? అలా చేస్తే ఇలా ఎందుకుంటామన్న, ఈ రోజు రోడ్డుకి ఎందుకు వస్తాం మేము? ఇప్పుడు ఆ మర్డర్ ఎందుకైందో మీకు మా సిచ్యువేషన్ చూస్తే మీకే అర్థమైపోవాలన్న. అంతే, నేను ఇంకా ఇంతకు మించి ఏం చెప్పలేను. ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి అయినా ఇబ్బందులు ఉన్నాయి. మాకు పిఎస్ తరఫు నుంచే ఉంది. పాప 2 years మంచంలో ఉంది, అందులోనే మెచ్యూర్ అయింది. పాప 2 years మంచంలో ఉండి అందులోనే మెచ్యూర్ అయింది. గ్లోబల్ హాస్పిటల్ లకడికాపూర్లో 2 years మంచంలో ట్రీట్మెంట్ ఇప్పించి బతికించుకున్నా నా కూతుర్ని. సర్జరీ చేయాలని ఇవి. ఇప్పుడు మేము ఇలాంటి వాళ్ళం హనీ ట్రాప్లు, డబ్బులు, గోల్డ్ వేసుకున్న వాళ్ళకి ఇది చేస్తామా? ఏది ఆ గోల్డ్, ఏది ఆ డబ్బు, ఏది? మా దగ్గర ఏమీ లేదు. ఇప్పుడు ఇలా ఉండేదాన్ని, జైలు నుంచి వచ్చాక ఇలా అయితే. ఇంకోటి అన్న, ఇంటర్వ్యూల్లో వాళ్ళ ఫ్యామిలీ, రామన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, వాళ్ళ బ్రదర్స్ అందరూ మా అన్న అలాంటోడు కాదు, హనీ ట్రాపులు అవన్నీ ఫేక్ అని కూడా చెప్పారు ఇంటర్వ్యూల్లో. రామన్న వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అలా అన్నారు. మరి మీడియా వాళ్ళందరూ హనీ ట్రాపులు అని ఎలా వేస్తారన్న చెప్పండి ఒక మాట. ఇదంతటికి కారణం వీడే కదా, ఈ మహేశ్వర్ రెడ్డి అనేటోడు. డబ్బు అన్న, ఏదైనా డబ్బు డబ్బు డబ్బు. ఇప్పుడు మా క్యారెక్టర్లు బ్యాడ్ చేయాలి, ఫోక్స్ కేసులో వాడు గెలవాలి. ట్రయల్ కి వచ్చింది కేసు నాది, ఫోక్స్ కేసు. మొన్న అటెండ్ అయ్యాను, మొన్న ఏదో వచ్చింది, ఏదో మీటింగ్ ఉందని చెప్పి మేడం August 27 కాంప్రమైజ్ చేసుకుంటానని మేడం దగ్గర పోయి ఏడ్చాను. వద్దు, నాకు ఈ ఫోక్స్ కేసు పెట్టిన కాడి నుంచి 4 సార్లు జైలుకి పంపించాడు. అలా కాదు, నేను జైలు ఇల్లు కోసం ఫోక్సో కేసు వెనక్కి తీసుకుంటున్నారా? నేను తీసుకోనన్నా, తీసుకోమంటున్నాను. వీళ్ళు ఆ కేసు వాపస్ తీసుకుని పాపని కేసు వల్లనే కదా నన్ను ఈ సింగోటం రామన్న కేసులో నాదేం లేకపోయినా ఇరికిచ్చి ఇప్పుడు ఆ కేసులన్నీ వాపస్ తీసుకొని రికార్డు ఉంది. ఆ కేసు వాపస్ తీసుకుని పాపని పండుకోబెడితే ఇల్లు 1 year పండుకోబెట్టి 2 years పండుకోబెట్టు, నీ ఇల్లు నీకు రాసిస్తా. నువ్వు చెప్పమ్మా. అదే అన్న, నాకు ఈ సింగోటం రామన్నకి ఎలాంటి రిలేషన్స్ లేవు, మా అమ్మకి నాకు ఇద్దరికి లేవు. అన్న నాకు మంచి అన్న, మాకు హెల్ప్ చేశాడు. ఇంటి ముందు ఎవరు వచ్చినా హెల్ప్ చేసేటోడు. మాకు లాయర్ ని పెట్టి ఇంటి విషయంలో మాకు సపోర్ట్ చేసింది. జైలు నుంచి వచ్చిన దాకా లాయరు ఆయన పెట్టిన లాయరే. మరి ఇప్పుడు అరెస్ట్ చేసినప్పుడు సింగోతం రాము ఫ్యామిలీ వాళ్ళు కూడా మీ మీద మరి కేసులు పెట్టారు కదా? ఏమో తెలీదు. ఏం తెలుసో తెలీదా? తెలీదు. సింగోతం రాముకి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మీ మీద కేసు మా మీద చెప్పినట్టు పెట్టారు. ఎవరైనా ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడంటే పెడతారు, కానీ ప్రూఫ్ ఉండాలి కదా. కొన్ని మీడియా తోటి మేము చంపించామని చెప్పారా? ఎందుకంటే అలాంటి టైంలో మీడియా వాళ్ళు కూడా అలా వేశారు. ఇప్పుడు ఒకళ్ళు ఇంట్లో చచ్చిపోయారంటే వాళ్ళకు మొత్తం నిన్నైతే మొత్తానికి బ్లేమ్ చేశారు. బ్యాడ్ చేయాలి. ఇప్పుడు నా ఫోక్స్ కేసు ట్రయల్ కి వచ్చిందన్న, February 14th నేను చెప్పిన దాన్ని బట్టి వాడికి శిక్ష పడిద్ది అంట. లైఫా లేదా 7 years శిక్షనా, ఈ రెండిట్లో ఏదో ఒకటి పడుతుంది. February 7th కి మర్డర్ అయింది, February 14th కి నేను చెప్పిన దాన్ని బట్టి వాడికి లైఫా 7 years శిక్షనా, ఈ రెండు పడేది. అట్లాంటి టైంలో నన్ను ఇరికిచ్చి మీడియా వాళ్ళందరూ. మర్డర్ ఎప్పుడు జరిగింది? February 7th 14 కి మేము కోర్టుకి వెళ్ళాలి. ఫోక్స్ కేసు ట్రయల్ కి వచ్చింది అది. దానిలో నన్ను బ్యాడ్ చేయాలి, బ్లేమ్ చేయాలి, ఇరికిచ్చాలని. రామన్నకి వేరే అన్నకి గొడవలు ఉన్నాయి కదా, ఈ మణికంఠ అనే అన్నకి వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళతో చేతులు కలిపి మా ఇంట్లో చేసి ప్లాన్ చేసి. కాకపోతే అన్న ఎప్పుడు వచ్చేటోడు రామన్న, మాకు సపోర్ట్ చేసేది ఆయననే కదా అన్న. ఇప్పుడు ఆయన చంపి ఇవన్నీ జరుగుతున్నాయి, ఆయన చంపి ఇప్పుడు ఇల్లు ఇప్పుడు 50 కోట్లు 100 కోట్లు తీసుకున్నామని కూడా చెప్పారు. ప్రెస్ మీడియట్ లో పోలీసు వాళ్ళు కూడా చెప్పారు, డబ్బులు తీసుకున్నారు దాని వల్ల చేయించారని చెప్పారు. నిజంగా మేము డబ్బులు తీసుకుంటే గవర్నమెంట్ బెయిల్ మీద ఎందుకు వస్తాం, మేమెందుకు ఇలా అయిపోతాం, ఈ రోజు ఎందుకు అన్న రోడ్డు మీద పడతాం, ఇల్లు ఎందుకు సీజ్ అవుతాం? నేను అప్పటికి చెప్పాను డబ్బు అంటే, సార్ వాళ్ళు ఇల్లులే రెంట్కుంటారు,
వాళ్ళే రెంట్కు ఉండేటోళ్ళు మాకు డబ్బులు ఇవ్వటం ఏంటి సార్? అసలు ఏంటి, ఏం మాట్లాడుతున్నారు అంటే కూడా లేదు మీరు డబ్బులు తీసుకునే చంపించారు, డబ్బులు తీసుకునే చంపించారు. ఆ డబ్బులు ఇచ్చినట్టు ప్రూఫ్ చేయండి, ప్రూఫ్ కావాలా నాకు డబ్బులు ఇచ్చినట్టు? ఏది ఆ ప్రూఫ్ ఏది? వాళ్ళ దగ్గరే ఉండవు, వాళ్ళే రెంట్కుంటాయి. ఇప్పుడు రామ్ కూడా రెంట్కుండేట ఆయన కాడ 100 కోట్లు నొక్కేసింది అన్నారు, ఆయన రెంట్కుంటేట ఆయనే. మళ్ళీ ఏది ఆ 100 కోట్లు? సొంత ఇల్లు ఉండాలి కదా. గోల్డ్ పెట్టి 2 lakhs కూడా ఇచ్చింది. ఆ విషయం వాళ్ళ ఫ్యామిలీ అందరికీ తెలుసు, వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం తెలుసు ఆ విషయం. మేడం డబ్బులు బయటకు వచ్చిన తర్వాత రాము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడడానికి ట్రై చేస్తారా? నేను ట్రై చేస్తానని సిఏ గారికి చెప్పాను, ఇలా నేను మాట్లాడతాను, వస్తాను, వెళ్ళి నా తప్పు లేదు, వాళ్ళకి నేనేంటో తెలుసు సార్, నేను పోయి మాట్లాడతానంటే సార్ ఏమన్నారంటే వద్దమ్మా కోపంతో ఉంటారు కదా, మిమ్మల్ని ఏమన్నా చేస్తారు, వెళ్ళొద్దు కలవద్దన్నారు. అందుకు ఆగిపోయాను, లేకపోతే కలిసేదాన్నే. నేను కలవాలని కూడా చూసాను, ట్రై చేసామన్నా. కోపం మీద ఉంటారు కదా అమ్మా, ఇప్పుడు ఎందుకు, కొన్ని డేస్ అవి మాట్లాడండి అని చెప్పారు. మొన్న రీసెంట్ గా చేశాను, ఎప్పుడంటే నా ఫోక్స్ కేసు ట్రయల్ కి వచ్చినప్పుడు ఇవన్నీ ఎందుకు అవుతాయి అన్న చెప్పండి. ఇంకొకటి మొన్న రీసెంట్ గా చేశాను, ఈ ఇల్లు సీజ్ అయింది కదా, ఇలా మళ్ళా ఏంటి శాంసన్ అని ఒక అబ్బాయి రామ్ తోటే ఉంటాడని వేశారు, గుర్తుందండి? శాంసన్ రాము ఒకటే అని చెప్పేశారు కదా. ఆ అబ్బాయికి నేను కాల్ చేశాను మొన్న ఇల్లు సీజ్ అయినాక, నేను అలాంటి దాన్న అమ్మ, నేను అలా చేశానంటే మేడం మీకు ఎవరు అన్నారు, మేము అన్నామా, మేము చెప్పామా, మేము చెప్పలేదు కదా అని చెప్పి అబ్బాయి మాట్లాడాను. మొన్న 1 week కింద మాట్లాడాను. సరే ఏమైందో ఏమో, మీ ఇంట్లో చచ్చిపోయాడు కదా అని ఆ అబ్బాయి ఇంకా ఏమనలేదు. నేను కలుస్తానమ్మా, నన్ను చంపాలన్నా చంపండి, నేను అలాంటి దాన్న అంటే మీరు అలా చేయరని మాకు తెలుసు మేడం, కాకపోతే మీ ఇంట్లో స్పాట్ పెట్టారు, 1 week నుంచి మీ ఇంట్లో మనుషుల్ని పెట్టి మీ ఇంట్లో కాపలా పెట్టి ఇలా చేశారని చెప్పి అన్నారు. ఇదే చెప్పాడు. నేను వస్తే మీ ఇల్లు మొత్తాన్ని సీజ్ చేశారు కదా, మీ రెంట్ వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారా? అందరూ అట్టు మీద బట్టలతోటి. ఎందుకు, ఏం రైట్స్ అందరికి ఎలా చేస్తారు? మరి వాళ్ళ దగ్గర నుంచి ఇబ్బందులు ఏం లేవా మీకు? కాల్ చేస్తున్నారు, మా ఆధార్ కార్డులు మా సామాన్లు ఇవ్వండి అని. రోజు మాట్లాడతామంటే కూడా నెంబర్లు ఉన్నాయి, మాట్లాడండి. రోడ్డు మీద ఇప్పుడు వాళ్ళు ఒక పక్కన టార్చర్. మాకేం పోలీసులతో చెప్పారా? చెప్పాము. మీకు ఎవరు లేకపోతే చెప్పండి, మా పోలీసు వాళ్ళది ఏదో ఉండిద్ది కదా అన్న, హోమ్ ఏదో ఉంటది కదా, అందులో ఉండమని చెప్తున్నారు మమ్మల్ని. వాళ్ళే ఫోన్ చేస్తున్న, వాళ్ళ సామాన్ అంటే కోర్టు త్రూ చూసుకో, నువ్వు హైకోర్టులో వేసుకో అంటే హైకోర్టులో వేసుకోవాలన్నా ప్రజెంట్ ఇప్పుడు డబ్బులు లేవు, నాకు టైం ఇవ్వలేదు కదా, డబ్బులు కూడా లేవు మా దగ్గర. 93 రోజులు జైల్లో నుంచి వచ్చి అవును ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నారు. మళ్ళీ యథావిధిగా మీరు ముందు చేసుకున్న హస్బెండ్ దగ్గరికి వచ్చారు, ఆమె కూడా కన్న తండ్రి దగ్గరికి వచ్చింది. సో వీటన్నిటి నుంచి బయటపడాలనుకుంటున్న టైంలో ఇల్లు సీజ్ చేశారు. ఇల్లు సీజ్ అవ్వడం కారణం, ఏం కారణంతో సీజ్ చేశారో నాకు అది కావాలి. పోలీసుల తరపు నుంచి నాకు అదే జరగాలి. రాము హత్య జరిగిందని సీజ్ చేశారా, లేకపోతే మీరు ఇట్లా మాకేం చెప్పటం లేదు, వేరే కేసులు పెట్టారు కదా? చెప్పటం లేదు, మాకేం చెప్పట్లేదు. నాకు అసలు ఏం చేశారు, మాకు చదువు లేదు, ఇదిగోండి ఫోన్ లో తీసుకున్నాము. ఏ కారణంతో అంటే లేదు, మాకేమీ తెలీదు, చదువు రాదు, బలవంతంగా ఇది పెట్టి సరే ఫోటో తీసుకో అని చెప్పారు. బస్తీ దగ్గర ఎవరు సపోర్ట్ చేయట్లేదా మీకు? వీళ్ళకి వింతగా చెప్పారు కదా బస్తీలో. తర్వాత ముందు వాళ్ళకి ఏం జరిగిందో తెలీదు. తర్వాత నేను జైలు నుంచి వచ్చినాక మొన్న సండే సీజ్ అయినాక నేను ఇల్లు తిరిగి ఇతను బండారం మొత్తం బయట పెట్టాను. అయ్యో ఎలా బతికిందానివి, ఎలా అయిపోయావు, ఎందుకు రాసావమ్మంటే ఆంటీ ఇలా చేశాడు వాడు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను, 200 మంది పనోళ్ళకి వంట చేసి పెట్టాను, మేము బిల్డర్లు అండి, మేస్తులకి పనోళ్ళకి అన్నం వండి పెట్టేదాన్ని. ఫస్ట్ నేను హైదరాబాద్కి ఎందుకు వచ్చాను, నాకు 2 అన్నలతోటి బిల్డర్లు, వాళ్ళు మేము కలిసి పనోళ్ళని ఒంగోలు నుంచి పనోళ్ళని తీసుకొస్తాం, ఒక 50-100 మందిని తీసుకొచ్చి వంటలు చేపించి పనులు చేపిస్తాం, బిల్డింగ్లు కాంట్రాక్ట్ తీసుకుని చేపిస్తాం. ఆ పనోళ్ళకి నేను వంట చేసేదాన్ని, నేను మా వదిలు. కాదమ్మా, ఇప్పుడు నువ్వు ఇల్లు అతనికి ఎందుకు రాసావు అసలు? లోన్ అని చెప్పి తీసుకెళ్లాడు అండి, కంప్లైంట్ కూడా ఇచ్చాను బంజారా హిల్స్ లో. అప్పుడు రాసివ్వు, ఆమె ఇల్లు ఆమె రాసి ఇచ్చేసాయి అన్నారు, రిజిస్ట్రేషన్ బంద్ ఉన్నాయి, రాస్తానని అప్పటి నుంచి పాప మీద కన్నేశాడు. అప్పటి నుంచి నేను చూసిన కాడి నుంచి మా ఇద్దరి మధ్యలో గొడవలేని ఇంకా రాయటం ఆపేశాడు. నాకు తెలియకుండా నాతో కలిసి ఉండగానే నా ఇల్లు కోర్టులో ఉందంటే అది నాకు తెలీదు, అది కూడా నాకు తెలీదు. ఇప్పుడు నిన్న లాయర్ దగ్గరికి తీసుకెళ్ళినాక మొత్తం డీటెయిల్స్ ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పారంటే మీ ఇల్లు కోర్టులో నడుస్తుంది, నీకు తెలీదు అంటే. ఏమీ తెలీదు, ఒక లెటర్ రాలేదు సార్ అని. మొన్నటి వరకు 2 years అవుతుంది మేము విడిపోయి, చీటింగ్ కేసు పెట్టినాకే విడిపోయాం. అంతకు ముందు దాకా
మేమిద్దరం కలిసే ఉన్నామంటే అమ్మ నీకు చీటింగ్ కేసులో కూడా ఇల్లు ఎవరి పేరు మీద? ఇప్పుడు తన పేరు మీద నుంచి పాపకి ఫోక్సో కేసు పెట్టినాక వాళ్ళ అన్న పేరు మీద మార్చాడు. ఎందుకు మార్చాడు అంటే పాప ఇప్పుడు ఈమె కంప్లైంట్ పెట్టిందిగా నా ప్రాపర్టీ రాపించుకుంది నిజమని తెలిసిద్ది అని చెప్పి వాళ్ళ అన్న పేరు మీద పెట్టాడు. మొత్తం నడిపిస్తుంది డ్రామా మొత్తం ఇతనే. అతనికి ఫోన్ చేశాను, ధర్మారెడ్డికి ఫోన్ చేసి నా ఇల్లు ఎలా తీసుకున్నారు, రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఏ ఫోన్ అయితే సీజ్ అయింది ఏమంటున్నారు వాళ్ళు ఏం చెప్పటం లేదు, అసలు రెస్పాన్స్ లేదు, ఫోనే ఎత్తటం లేదు, ఫోనే ఎత్తటం లేదు. ఇప్పుడు మేము ఎక్కడ ఉండాలో నాకు అది కావాలా, నేను ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆర్డీఓ అంట, ఆర్డీఓకి వచ్చి సీజ్ చేసే రైట్స్ ఏంటి? ఏ అందరూ పని చేసాము, ఎలా పట్టుకున్నారో అది నాకు ప్రూఫ్ కావాలా. నేను ఇప్పుడు దొరికినట్టు ప్రూఫ్ కావాలా నాకు. అదొక్కటి చేసి నా ఇల్లు నాకు ఓపెన్ చేపియాల. మళ్ళీ ఎంత మంది వస్తారు వాళ్ళు కలవాలన్నా నాకు ఆ డబ్బులు, ఆటోకి వెళ్ళాలన్నా నా దగ్గర డబ్బులు. నేను ఇప్పుడు ఎక్కడ నా పిల్లల్ని వేసుకుని ఎక్కడికి ఉండాలా? 3 days ఉన్నాను. అన్నం తింటే బాత్రూమ్ వచ్చింది, టాయిలెట్ వచ్చిందని వాటర్ తాకుండా తిండి తినకుండా 3 days ఇంటి కిందే ఉన్నాను. మళ్ళీ ఎక్కడ పోవాలని చెప్పి వర్షం 3 days ఉన్నాక ఒక అమ్మాయి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళింది, మా బాబుని మా వీళ్ళ డాడీని వేరే అబ్బాయి తీసుకెళ్లాడు. ఇప్పుడు మేము ప్రజెంట్ ఎక్కడ ఉండాలో చచ్చిపోవాలా. నిన్న కూడా సూసైడ్ చేసుకుంటానికి 100 number కి కాల్ చేశాను. చేసి సీఏకి అసలు నేను చేసిన తప్పేంటి, ఈ పేపర్లు ఈ చదువులు నాకు రావు, నేను ఏం తప్పు చేస్తున్నాను, ఏం జరిగింది, ఒకసారి ధర్మారెడ్డిని పిలిపించండి. నువ్వు ఇక్కడ మొత్తం కూడా నువ్వు చదువుకోలేదు అండ్ నీ తప్పులే కనిపిస్తున్నాయి అమ్మా. పూర్తిగా జీరో తప్పులు అమ్మాయి శిక్ష అప్పుడు అనుభవిస్తుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళైనా ధర్మారెడ్డికి మహేశ్వర్ రెడ్డికి ఎందుకు పిలవటం లేదు? కావాలా నాకు పిలిపియాలా, ఏం జరిగిందో కావాలా, నిజాయితీగా ఎవరు ఏం చేశారా, నా దగ్గర ప్రూఫ్లు ఏమున్నాయా, ఎవరి పేరు. కరెక్టే, నీకు అన్యాయం జరిగింది, నేను కాదనట్లే. నువ్వు చేసిన మిస్టేక్ల వల్ల ఇప్పుడు అమ్మాయి అనుభవిస్తుంది. దాన్ని మెంటల్ గా చచ్చిపోయేటట్టు ఇప్పుడు నేను ఇలాగా ఎందుకు అయిపోయాను, ఇవన్నీ ఏంటి ఇప్పుడు నేను ఇంతగా అందరూ నా గురించి, నేను నా కూతురు గురించి ఇంత బ్యాడ్ గా వేశారు కదా, ఇప్పుడు మేము ఇంత మందితోటి పనుకుంటున్నాం చేస్తున్నామని ఏంటి ఇది, ఇవన్నీ ఏంటి రిపోర్ట్స్ అన్ని ఏంటి, నేను చచ్చిపోయి బతికాను ఏంటి, ఇంకా ఎన్నిసార్లు చంపుతారు నన్ను, ఇలా ఉండి ఇక్కడ జైల్లో కూడా హెల్త్ ఖరాబ్ అయింది నాకు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి, ఇప్పుడు ఈ హాస్పిటల్ రిపోర్ట్లు ఉండి కూడా నేను ఇంకా లంచం పనిచేసి లంచగొంగులతో పనుకుంటున్నాను ఏంటండి, ఇవన్నీ నా రిపోర్ట్స్, ఇవన్నీ నేను చచ్చిపోయి బతికాను. ఇప్పుడు కూడా ఎప్పుడు చచ్చిపోతానో కూడా నాకు తెలీదు. ఇప్పుడు కూడా నాకు సీరియస్ గా ఉంది, రక్తం హార్ట్ లో రక్తం బ్లడ్ సర్కిల్ అవ్వక, రక్తం అందక అలాంటి ఇదిలో ఉన్నాను నేను. ఇప్పుడు ఏంటి నేను ఇలాంటి దాన్నా, ఇవన్నీ ఏంటి రిపోర్ట్లు, 5 హాస్పిటల్ రిపోర్ట్లు ఉన్నాయి, దీనికి ఏం ఆన్సర్ ఇస్తారు? ఏం కావాలనుకుంటున్నావు చెప్పు. ఏం లేదన్నా, మా ఇద్దరిని చంపి ఒక్క నిమిషం చెప్పమ్మా. ఏం లేదన్నా, చెయ్యని దానికి రామన్న మా ఇంటికి వచ్చినప్పుడు ఈ మహేశ్వర్ రెడ్డి అని అతను రామన్నకి పగోళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో చేతులు కలిపి ఇలా చేసి మమ్మల్ని ఇరికిచ్చింది కాక, బ్యాడ్ చేసింది కాక, ప్రపంచానికి మమ్మల్ని నీట్ గా నా ఫోటోలు ఎంత నీట్ గా వైరల్ చేసి బ్యాడ్ చేసింది కాక, ఈ రోజు రోడ్డు మీదకి తెచ్చారు. నైటీలతో రోడ్డు మీదకి తెచ్చారు. డ్రెస్ మార్చుకున్న టైం లేదన్న పోలీసు వాళ్ళు. ఎక్కడ న్యాయం చెప్పు? డ్రెస్ మార్చుకోవాలి కదా అన్న, నైటీల్లో ఉన్నాం, చున్నీళ్ళు లేవు, డ్రెస్ మార్చుకునే టైం ఇవ్వాలి కదా, డ్రెస్ కూడా మార్చుకొని లేదు, గుంజుకొని వెళ్ళిపోయారు. అట్లా ఒక్క నిమిషం, అదే నువ్వే నీకు ఎలాంటి న్యాయం కావాలి? ఇల్లు మాకు ఓపెన్ చేపించి ఇవాళ నేను కోర్టులో ఫైట్ చేసుకుంటా. ఇప్పుడు ఏం తప్పు చేసామని సీజ్ చేశారు. మీ అమ్మగారేమో ఒక పక్క వేరేలా మాట్లాడుతున్నారు, నువ్వేమో కేసు మహేశ్వర్ రెడ్డి మీద కేసు ఖచ్చితంగా అతను శిక్ష పడాలంటున్నా. పడాలన్నా, ఇంత రోడ్డు మీద మరి అతను శిక్ష పడాలంటే అతని పేరు, అతను ఇల్లు రాయిపించుకున్నాడు, అది రాయిపించాలని మీ అమ్మ అడుగుతుంది. ఇప్పుడు నేను ఎలా బతికించుకోవాలా నా పిల్లల్ని? ఈమె పేరు మీద నుంచి అతని పేరు మీదకి పోయిందా, అతని పేరు మీద నుంచి ఈమె పేరు మీదకి పోయిందా, అదైతే తెలిసిపోతుంది కదా. బస్తీ మొత్తం ఎంక్వైరీ చేసి నా ఇల్లు నాకు ఇవ్వమంటారు. పేపర్లు కూడా ఉన్నాయన్న మా దగ్గర. 15 సంవత్సరాల నుంచి నా పేరు మీద పేపర్లు. రామన్న మా ఇంట్లో ఎందుకు ఇలా అయింది, అసలు దేని వల్ల అయింది, ఎవరు ఎందుకు ఆయన్ని చంపుకొని మేమే రోడ్డు మీద పడతామా? ఆయన్ని చంపుకొని మేమే రోడ్డు మీద పడతామా? 100 కోట్లు తీసుకున్నాం అన్నారు కదా, ఓకే రైట్, మరి ఈ సిచ్యువేషన్ ఎందుకు? డైమండ్ నెక్లెస్ తెచ్చిచ్చాడా? ఏది ఏమి లేవు, కాళ్ళ పట్టీలు కూడా లేవు, మాకు ముక్కు పుడక కూడా లేదు, గోల్డ్ది ఇంత కూడా లేదు, ఏది ఆ డబ్బు ఏది మా దగ్గర? డబ్బులు చంపిస్తే ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తామన్నా? అదేంటో వీళ్ళే చంపేదాన్నేమో, వీళ్ళే చంపించేదాన్నేమో. చనిపోయాడు, ఎవరు చంపించారు ఇప్పటికన్నా మీకే తెలియాలన్నా. ఇదంతా కేవలం మహేష్ రెడ్డి అతన్ని చంపించి ఈమె ఫోక్సో కేసులు ఇరికిచ్చి బ్యాడ్ చేసి ఈ ఎవిడెన్స్ తీసుకెళ్లి అక్కడ నిరూపించి వాడు శిక్ష పడకుండా ఉండాలని. మీకు సపోర్ట్ చేసే వాళ్ళని ఏం చేశారు? అదే రామన్న, ఆయన ఇంకా మాకెవ్వరు లేరు, ఆయనే
ఓహో రాముడు మీకు సపోర్ట్ చేస్తున్నందుకు ఇట్లా చేశారు. ఇలా చేశారు. వాళ్ళ పగ కూడా ఉంది, ఇతను చేయగలిపాడు. వాళ్ళకి ఎంతో మాట్లాడుకున్నాడు అమౌంట్, మాట్లాడుకొని పిఎస్ నే కొన్నాడు. వాళ్ళకి కొన్నాడా? పిఎస్ నే కొన్నాడు. నేనే చెప్తున్నాను. అయ్యే వీడు ఇంత చేశాడన్న, ఇంకా మాకు న్యాయం ఎక్కడ ఉండిద్ది? ఇది ప్రభుత్వం స్పందించేలాగా ఇట్లా కూడా ఏసీపీ సార్ వాళ్ళందరూ పెద్ద పెద్ద సార్ వాళ్ళందరూ డబ్బుల కోసం ఇలా వాళ్ళ తల్లి కూతుర్లు ఇంట్లో ఇలా చేయించారు, ట్రాప్ చేసి అన్నారు కదా. ఆ ఎవిడెన్స్ ఏది? మేము డబ్బులు తీసుకుంటే ఈ రోజు రోడ్డు మీదకి ఎందుకు ఉంటాం, రోడ్డు మీద ఎందుకు పడతాం? చెప్పండి. 93 days కి గవర్నమెంట్ బెయిల్ ఇబ్బంది పెట్టారన్నారేంటి? ఒక హెడ్ కానిస్టేబుల్ అయ్యే నన్ను ఇంత బలవంతం చేశాడు వీడు. ఫోక్స్ కేసు పెట్టాను, దానిలో న్యాయం లేదు. దానిలో న్యాయానికి వెళ్తుంటే నన్ను బ్యాడ్ చేశాడు. రామన్న మా ఇంటికి వచ్చినప్పుడు చంపించేసి ఆ ఇల్లంతా కబ్జాకు తీసుకోవాలని రోడ్డు పాలు చేశాడు. సరే తప్పు చేశామా లేదా ఎంక్వైరీ చేయాలి కదా. ఏ ఎంక్వైరీ లేకుండా 2-3 రోజులు పిఎస్ లో కూర్చోబెట్టి 3వ రోజు నైట్ రిమాండ్ కి పంపించేసి, అమ్మ మీ ఇంట్లో అయింది కదా అందుకని కేసు చేసామమ్మా అని మమ్మీతో అని నన్నేమో బలవంతంగా కేసు ఒప్పించి లేడీ కానిస్టేబుల్ కొట్టాలన్న నా తప్పు ఉంటే లేడీ కానిస్టేబుల్ కొట్టలేదు, నన్ను జెంట్స్ కొట్టారు పోలీసు వాళ్ళు. ఏమని కొట్టారు? కేసు ఒప్పుకో లేకపోతే మీ అమ్మ మీద పాత కేసులు ఉన్నాయి కదా, మీ అమ్మకి లైఫ్ పడేలా చేస్తానని. మా అమ్మ మీద పాత కేసులు గారు అన్న, మా అమ్మ నా పక్కన మా అన్న పక్కన పడుకుంటే తీసుకెళ్లారు. నీ మీద కంప్లైంట్ వచ్చిందమ్మా పిఎస్ కి రా అని అప్పటికప్పుడు నిద్రలో లేపి తీసుకెళ్లి పిఎస్ కి తీసుకెళ్ళడం, రిమాండ్ అని సాయంత్రం దాకా కూర్చోబెట్టి ఒక ఎఫ్ఐఆర్ కాపీలు అవి రాసేసి రిమాండ్ కి పంపించడం. మేమేమో ఆ లాయర్ని ఈ లాయర్ని పట్టుకొని మా అమ్మని తెచ్చుకోవడం మాకు తెలియక. ఆ కేసులు ఎలా అయ్యాయి ఏంటి? మా అమ్మ మీద ఏ కేసు లేకముందు తన మీద 2016లో ఒక బ్రోతల్ కేసు కూడా ఉందన్న. ఆ ప్రూఫ్లు నా కేసులు ఎప్పుడైనా తన కేసులు ఎప్పుడైనా ప్రూఫ్ తీసుకొని వస్తాను, మొత్తం ఎవిడెన్స్ చూపిస్తాను. నేను కేసు ఒప్పుకో లేకపోతే మీ అమ్మ మీద పాత కేసులు ఉన్నాయి కదా లైఫ్ పడేలా చేస్తాను. కొట్టారు, చేతుల మీద కొట్టారు కూడా కొట్టారన్న, కింద పడిపోయాను, తొక్కారు. షూతో చైర్ మీద పెట్టించి ఇలా షూతో రుద్దారంట. నేను లేను. మమ్మీకి ఒకసారి ఎంక్వైరీ చేయడం, నన్ను అంటే సపరేట్ గా చేశారు. ఇలా ఇలా చెప్పు నువ్వు, నాకైతే లేకపోతే లైఫ్ పడేలా చేస్తా, నువ్వు ఇది చెప్పు అని. ఎలా కొట్టారంటే నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు నాకు. పిఎస్ లో కొట్టారు, తొక్కారన్న, నన్ను కొట్టారన్న. ఫస్ట్ కొట్టారు, కింద పడిపోయాను, తొక్కారు. ఏమని తిట్టాడో కూడా చెప్పు. తిట్టారు, నీ కళ్ళు బాగున్నాయి కదా, ఎందుకు నీకు ఇవన్నీ, పోలీసుడి మీద ఫోక్స్ కేసులు అవసరమా? ఏదన్నా అయితే సర్దుకోవాలి, దానికి ఒక పోలీసుడి మీద ఫోక్స్ కేసు పెడతావా నువ్వు? నీకు ఎంత బల్పే, కొంచెం నేను ర్యాష్గా ఉంటానన్నా, నీకు ఎందుకు ఇంత బల్పు, ఎందుకు ఇంత యాక్టిట్యూడ్, అది ఇదని మాట్లాడడం. నీకు జైల్లో కూడా చేస్తారు పో. కళ్ళు బాగున్నాయి కదా అవి ఇవి, నీ కళ్ళు బాగున్నాయి, నీకు జైల్లో కూడా చేస్తారు. ఇప్పుడు అన్న 1-2 అని కాదన్నా, అన్నారు. నేను ఇవన్నీ చెప్పినా మళ్ళా నన్ను ఏ కేసులో ఇరికిస్తారని భయం పెట్టుకొని కూడా నేను ఇంత ఫేస్ చేస్తున్నా అంటే నాకు న్యాయం కావాలి. ఇంకా మేము ఫిక్స్ అయ్యామండి, 10 కేసులు బుక్ చేసినా మేము చచ్చిపోవటానికి రెడీ అయ్యాం. ఇంకా మా దగ్గర అంత నిన్న కూడా మొన్న కూడా నాకు 10 కేసుల్లో బుక్ చేయండి, నేను చచ్చిపోతాను. నేను నిన్న కూడా సూసైడ్ చేసుకుంటానికి వెళ్ళాను, పోలీసు వాళ్ళు రావటం లేదు, అక్కడ అంత దూరంలో ఉన్నారు. చెప్తున్నా కదా. సరే చూద్దాం, ఈ ఇష్యూ అంతా కూడా ఇంటి గురించే నడుస్తుంది. ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, అతని వరకు కూడా వెళ్ళి మీకు న్యాయం జరగాలని మనం ఖచ్చితంగా కోరుకుందాం. మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా ఆయన స్పందిస్తారని కూడా నేను అనుకుంటున్నా. రిక్వెస్ట్ చేయండి. రేవంత్ రెడ్డి అన్న, మాకు న్యాయం కావాలి. ఒక డిపార్ట్మెంట్ హెడ్ కానిస్టేబుల్ పోలీసుడు అయ్యి మహేశ్వర్ రెడ్డి నన్ను కేసుల్లో ఇరికిచ్చడం, ఈ సింగోటం రామన్నకి నాకు ఏదో ఉందని ఏం లేదు, కానీ హనీ ట్రాప్ చేశాను అది ఇది అని చెప్పి కేసుల్లో ఇరికిచ్చి 93 days నన్ను రిమాండ్కి పంపించి జైల్లో పెట్టి బయటికి వచ్చాక ఇల్లంతా సీజ్ చేసి, దేనికి సీజ్ చేశారో తెలీదు. ఈరోజు నేను రోడ్డు మీద ఉన్నానన్న, మీరే ఎట్లన్నా న్యాయం చేయాలి. ఇంకోటి ఏంటంటే జూబ్లీ హిల్స్ పిఎస్ వాళ్ళు కూడా మాకే న్యాయం చేయట్లేదు. ఆ పిఎస్ మొత్తం ఈ మహేశ్వర్ రెడ్డి అనే అతను, హరిప్రసాద్ అంట, ఏసీపీ హరిప్రసాద్, తను కూడా బలవంతంగా కేసు ఒప్పించి నన్ను రిమాండ్కి పంపించి, ఈ హెడ్ కానిస్టేబుల్ అనే అతను మాకు పిఎస్ లో ఏ న్యాయం జరగనీయకుండా సపోర్ట్ చేసి పిఎస్ మొత్తాన్ని పెట్టుకొని
మాకు ఇలా రోడ్డు పాలు చేశారు. జూబ్లీ హిల్స్ పిఎస్ తరపు నుంచి మాకు చాలా బాధ ఉంది. నుంచి పిఎస్ మొత్తం నా క్యారెక్టర్ బ్యాడ్ అయింది. ఒక డిపార్ట్మెంట్ వాడు మహేశ్వర్ రెడ్డి వల్ల నా క్యారెక్టర్ బ్యాడ్ చేశాడు. సార్ నమస్తే సార్, మాకు జూబ్లీ హిల్స్ పిఎస్ తరపు నుంచి చాలా టార్చర్ ఎక్కువైంది. ఇల్లు నాది, 18 years నుంచి ఇల్లు నా పేరు మీద ఉంది. ఇల్లు రాపించుకొని వేరే వేరే కేసుల్లో ఇరికిచ్చి ఈ రోజు ప్రజెంట్ రోడ్డు మీదకి 1 week అవుతుంది మేము రోడ్డు మీద ఉన్నాము. ఆ ఇల్లంతా సీజ్ చేసి ఆర్డీఓ వాళ్ళంట ఎందుకు సీజ్ చేశారంటే ఏమీ సమాధానం ఇవ్వటం లేదు. ఈ రోజు మేము నలుగురం రోడ్డు మీద, రోడ్డు ఇంటి ముందు వర్షంలో కూర్చొని తింటున్నాం. మాకేదో ఒకటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.